పూజింతుము రారాజును స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు 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 మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు
బట్టి మంజు. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమింపవలెనున్నది. రెండవది, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ తొర్లపాడి విజ్ఞాన సుందర్. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 117వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత మన నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అనుజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ బడితి ప్రవళిక. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కీర్తనలు ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ కుషాన్. ఐ యామ్ స్టడీయింగ్ 1st క్లాస్. నేను చెప్పే వాక్యం కీర్తనలు 149-4. యెహోవా తన ప్రజలను ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో ఆలకించును. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ భాను. ఐ స్టడీ 1st క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. నీ అందు భయభక్తులు గలవారే నిమిత్తము మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందరికీ థ్యాంక్ యూ. చిన్న చిన్న జీవులు, చిన్నది జీవులు, ఎట్టి పొట్టి కాలు, చిన్న చిన్న రెక్కలు. చిన్న చిన్న జీవులు, చిన్నది జీవులు, ఎట్టి పొట్టి కాలు, చిన్న చిన్న రెక్కలు. అక్కడ ఇక్కడ
చిన్న జీవులు చిన్నారి జీవులు చిట్టి పొట్టి కాళ్ళు చిన్న చిన్న రెక్కలు ఒకటి గంతులేసి ఆడేను మందవీడి మెల్లగా వేరు పక్క గెంతెను కార్మని పరుగెడు దారి తప్పిపోయెను చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను మందవీడి మెల్లగా వేరు పక్క గెంతెను కార్మని పరుగెడు దారి తప్పిపోయెను సమయమాయను చలికి వణికిపోయెను దారి తప్పిన తప్పు తలచి వెక్కి వెక్కి ఏచెను గడగడా వణికెను కన్నీళ్లు కాచెను పరికొండలోయ నడచి నడచి చూచెను గొర్రెను తను వెదకి వెదకి ముండ్ల పొదలో కనుగొని భుజం మీద మోసెను ఆనందముగా వెళ్ళెను ప్రేమించు మంచిగా పరియేసుడే ఆయన స్వరం వింటివా అది నీకు తెలియనా యేసు వైపు తిరుగవా ఆశ తోడవత్తువా అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ విద్యా జస్విక. ఐ am studying UKG. The true light that gives light to everyone was coming into the world. John 1:9. అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అజయ్. ఐ am studying 2nd class. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 146 ఆ రోజును ఆయన ఆకాశమును భూమును సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మ్యాక్సీ. ఐ am studying 4th class. నేను
నేను చెప్పే వాక్యం కీర్తనలు 84:4 నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వాళ్ళు నిత్యం నిన్ను స్తుతించెదరు. అందరికీ థ్యాంక్ యూ ఫలా. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ దయాకిరణ్. నేను చెప్పబోయే స్టడీ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం రోమా 10:13 ప్రభు నామ పట్టి ప్రార్థించేవాడు ఆవిడ వాడు రక్షణ పొందెను. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సారికా. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 31:19 నీ అందు బాబతులు కలువారి నిమిత్తము ఇది ఆచరించిన మేలు ఎంతో గొప్పది. అందరికీ థ్యాంక్స్. వాయునే
స్టడింగ్ ఎల్కేజీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ పి ఆశదేవన్. ఐ స్టడింగ్ ఎల్కేజీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ గుమ్మడి భారద్వాజ్. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 119వ కీర్తన 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవే, నేను బ్రతికినట్లు నాకు తెలివి దయచేయము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. పోలిమాటి అమూల్య. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ పోల్మటి అమూల్య. ఐ స్టడీయింగ్ ఇన్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అందరికీ థ్యాంక్స్. పాముల ప్రదీప్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ పాముల ప్రదీప్. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనులు ఆయన కోపమును సహింపలేరు. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ పోల్మడి జోష్న కీర్తన. ఐఎమ్ స్టాండర్డ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. థ్యాంక్స్ ఫర్ అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ జీవన్ గిజ్జ. ఐ ఆమ్ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలుగు మూలము. అందరికీ థ్యాంక్స్. 4th స్టాండర్డ్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 102వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, తన మహిమతో ఆయన ప్రత్యక్షమైన. కీర్తనలు 102వ అధ్యాయం 16వ వచనం. దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. దానియేలు దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. దేవుని ప్రేమించెను, దేవునికి లోబడే. దేవుని ప్రేమించే, దేవునికి లోబడే. దినమునకు 3 సార్లు ప్రార్థించెను, దినమునకు 3 సార్లు ప్రార్థించెను. దానియేలు దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. దానియేలు దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. సింహముల బోనులో దానియేలును వేసిన శక్తిగల దేవుడతని కాపాడెను, శక్తిగల దేవుడతని కాపాడెను.
దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. దానియేలు దైవ భక్తుడు, దేవునికి బహుప్రియుడు. దేవుని ప్రేమించే, దేవునికి లోబడే, దేవుని ప్రేమించే, దేవునికి లోబడే, దినమునకు 3 సార్లు ప్రార్థించెను, దినమునకు 3 సార్లు ప్రార్థించెను, దినమునకు 3 సార్లు ప్రార్థించెను, దినమునకు 3 సార్లు ప్రార్థించెను. In the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I'm in the Lord's army, yes sir. I'm in the Lord's army, yes sir. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I'm in the Lord's army, yes sir. I'm in the Lord's army, yes sir. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. మందు చేరకయున్నాను, సవారి చేయక కాల్చకయున్నాను, విమానదళమున ఎగురకయున్నాను. నేనేసుని వీరుడను, నేనేసుని వీరుడను, ఎస్ నేనేసుని వీరుడను. కాల్బలమందు చేరకయున్నాను, సవారి చేయక కాల్చకయున్నాను, విమానదళమున ఎగురకయున్నాను. నేనేసుని వీరుడను, నేనేసుని వీరుడను, ఎస్ నేనేసుని వీరుడను. Mandalere రక్షకుడు రక్షకుడు అందరికీ ఫ్రైలా. మై నేమ్ ఇస్ అనుశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడను. థ్యాంక్ యూ. భాగవి అయ్యా సరే 4th క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకులు మీ కొడుకే పుట్టి ఉన్నాడు. లోకసువార్త 2:11. అందరికీ థ్యాంక్ యూ.
ప్రైజ్ లార్డ్, మై నేమ్ ఇస్ పోమలక్ష్య. ఐ ఆమ్ స్టడీ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్, మై నేమ్ ఇస్ ప్రేమ్ రక్షక్. ఐ స్టడీ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందడే. అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ గ్రీష్మ. ఐ ఆమ్ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 81వ అధ్యాయం 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్, మై నేమ్ ఇస్ పోల్మటి శ్యాంబాబు. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 99వ అధ్యాయం 2వ వచనం. సియోన్లో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్.
నా పేరు బి సుస్వన్. నేను 7వ తరగతి చదువుతున్నానని చెప్పబోయే వాక్యం మేక 5వ వచనం 2. బెత్లెహేములో ఎఫెస్త్రా నాకు బెత్లెహేములు ఎఫ్రాతా యోధావారి కుటుంబంలో నీవు స్వరగమమైనను నా కొడుకు ఇశ్రాయేలులను నీలో 50వ వాడు నీలో నుండి వచ్చును. ధన్యవాదాలు. పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నది. ఒక 2 అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అమృత. ఐ స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా 12వ అధ్యాయం 6వ వచనం. సియోని నివాసి ఉత్సవాన్ని బిగరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ గోల్పల్ సంజయ్. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పేదారు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ వెండా. స్టడీ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం తేతండ్లో 50:1 వచనం. ఏకవాన సౌభాగ్య నా ప్రార్థన ఆలకింపుము. తేతండ్లో 50:1 వచనం. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ సమూల్య. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమానని నిన్ను ప్రేమించుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ రిషిత. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. యెహోవా తన బలాలను గల్వాడు. ఆయన దీనులు రక్షణతో అలంకరించును. అందరికి థ్యాంక్ యూ. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియను. కీర్తన 101:3.
లార్డ్, మై నేమ్ ఈస్ పాముల ప్రవళిక. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ మహాన్విత. ఐ ఆమ్ స్టడీ 1st క్లాస్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ ఫర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ సాత్విక. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 14వ అధ్యాయం 20వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ కృతిక. ఐ ఆమ్ స్టడీ యూకేజీ. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 19వ వచనం 8వ వచనం. బుద్ధి సంపాదించుకునేవాడు తన పాలనకు గొప్పకారి. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ ప్రతిపాటి సత్యదేవిక. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23వ అధ్యాయం 1-2వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జన్మల యుద్ధ నన్ను నడిపించుచున్నారు. కీర్తనలు 23వ అధ్యాయం 1-2వ వచనం. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ పావాడ అక్షయ. ఐ ఆమ్ స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 1st పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునందు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుద్ధకాలంలో అందరూ ఇవ్వబడును. అందరికీ థ్యాంక్ యూ. పావాడికి ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ పావాడ పార్వతి. ఐఎమ్ స్టడీ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 వచనాలు. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏమనగా, మొదటి పేరు అనబడు సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యాకోబు, ఫిలిప్పు, బోతలేము, తోమా, సంకరి అయిన మత్తాయి, అల్పాయి కుమారుడగు యాకోబు, తద్దయును, మరో పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనకు అప్పగించిన ఇస్కరియోతు యూదా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ దర్శమాంగ్ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 99వ అధ్యాయం 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా గణపతుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎదుట సాగిలపడిన. అందరికీ థ్యాంక్ యూ.
అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ నవీన్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయేది కొత్త నిబంధన పుస్తకాలు 27 అధ్యాయులు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయుల పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్సే, 1 దశలోనికీ పత్రిక, 2 దశలోనికీ పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలిప్పీయులకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈస్ ఐజక్ నిహాల్. నేను చెప్పబోయే వాక్యం 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలో 18వ అధ్యాయం 1వ వచనం. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ లక్కీ. I am studying 9th standard. Today I am going to tell about Psalms chapter 119, text 1 to 8. Blessed are the undefiled in the way who walk in the law of the Lord. Blessed are that they are keep his testimonies, and that they are who walk in the law of the Lord. Then they also know iniquity. They walk in his ways. Oh, that my maze, who directly keep your statutes. Thank you to all. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రూపేష్. ఐఎమ్ స్టడింగ్ 7th standard. టుడే మై క్రిస్మస్ సెంటెన్సెస్ ఈస్ Psalms 119, text 17 to 19. Deal bountifully with your servant. I may live like and keep your word. Open you mine eyes and mine eyes and they behold wondrous things out of your law. I am the sojourner in the earth. Hide not your commandments from me. Thank you. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ కృష్ణ కిషోర్. ఐఎమ్ స్టడీ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలో 119, 20 నుంచి 22 వచనాలు. నీ న్యాయాధిపతుల మీద నేను ఎడతెగక ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నేను గద్దించుచున్నాను. నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపస్తులు. నేను నీ శాసనమున అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ గౌతమ్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయేది కీర్తనలు 119వ కీర్తన 27, 28, 29, 30 వచనాలు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను.
నీ వాక్యము చేత నేను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. అందరికీ థ్యాంక్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ ఆకాష్ బాబు. ఐ ఆమ్ స్టడీ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 119వ కీర్తన 23 నుంచి 26 వరకు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్త ఉన్నవి. నా ప్రాణము మట్టిని ఎత్తుకొనుచున్నవి. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చారి అంతటియు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడాలను నన్ను బ్రతికింపుము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ అఖిల్. ఐ ఆమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయేది సామెతలు 28:13 నుంచి 15 వరకు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. బొబ్బరించు సింహము వలె తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులు నూలే సమానము. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈస్ వివేక్. ఐ స్టడింగ్ 8th స్టాండర్డ్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు: రూబేను, షిమ్యోను, యోదా, జెబులోను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తలి, ఎఫ్రాయిము, మనప్షే, బెన్యామీను. థ్యాంక్ యూ. సాత్విక్. ఐ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 118:8-9. మనుషులు నమ్ముకుంటే కనుక యెహోవా సించు మేలు. రాజులు నమ్ముకుంటే కనుక యెహోవా సించిన మేలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ బి లేఖన. ఐ ఆమ్ స్టడీ 9th క్లాస్. నేను పాత నిబంధనలోని యేసుక్రీస్తు గారి పుట్టుక గురించి చెప్పబోతున్నాను. మొదటిది ప్రవచనం యెషయా 7వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభువు నీకు ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. రెండవది నెరవేర్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెడుదురు. అతనికి ఇమ్మానుయేలని పేరు పెడుదురు. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయో జరిగాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మిస్ లేఖన. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ లేఖన. ఐ ఆమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కోమందును నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరు మీ కొరకు పెంచుతున్నారు. నాకు 2 అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ బి సుమా. ఐ ఆమ్ స్టడింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను చెప్పబోయే వాక్యం మేకా 5:2. బెత్లెహేమ ఎఫ్రాత్ యూదా వారి కుటుంబంలో స్వల్పగ్రామ్యమైనను
నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అయిన ప్రత్యక్షమవుచును. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ లెన్సీ. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 119 అధ్యాయము 30 నుండి 35 వచనములు. యెహోవా నీ శాసనంలోను నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. యెహోవా కట్టడలను అనుసరించేందుకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని నేను గైకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో వాటిని నేను నడుచుకుందును. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ బోల్మటి అమూల్య. పాత నిబంధన గ్రంథములోని అధ్యాయములు 39 ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్యోపదేశకాండము, యెహోషువ న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఓవేలు, ఆమోసు, ఓబద్యాయో, నామీక. కొత్త నిబంధన గ్రంథములోని అధ్యాయములు 27 మత్తయి, సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసాయులకు, మొదటి తెస్సలోనికయులకు, రెండవ తెస్సలోనికయులకు, మొదటి తిమోతికి, రెండవ తిమోతికి, తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. అందరికీ థ్యాంక్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ సాహితి. ఐ ఆమ్ స్టడీ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 1వ కీర్తన 4వ అధ్యాయం. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామము కనపరచుడి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆల్.